శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా అక్టోబరు మాసము అంతా కూడా 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, ఏమిటి అనేటువంటి వివరాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాము. అయితే గురుగ్రహము వృషభములో నుండి మిథునములోకి రావటము ఒక రకంగా ఆలోచన. అలాగే ఈ గ్రహాలు ఎప్పుడూ కూడా కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటాయి, ఒకే చోట ఉండవు కదా. అందువలన ఆ గ్రహాలు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ఆ మారిన దాన్ని బట్టి రాసుల వాళ్ళ యొక్క జీవితాలలో మార్పులు కూడా జరుగుతాయి. అందరూ ఏమనుకుంటారంటే ఫలానా నక్షత్రము నాడు పుట్టావు కదా, మరి నక్షత్రాన్ని బట్టి రాసులు ఏర్పడతాయి. అయితే ఈ నక్షత్రములో పుట్టిన వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనేటువంటివి తెలుస్తాయి. ఆ మనిషి యొక్క ఇది ప్రవర్తన అది తెలుస్తుంది. ఏది నక్షత్రాల వలన. రాసుల వలన తెలిసేది ఏమిటి అని అనుకుంటే అతని జీవితము ఎలా నడుస్తుంది, ఏమిటి, ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఏ లగ్నంలో పుట్టాడు, ఆ లగ్నము నుంచి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి, గోచారరీత్యా అనేటువంటి పదము వస్తుంది మనకప్పుడు. అంటే మనము పుట్టినప్పుడు ఏ లగ్నం అయింది, ఆ లగ్నానికి మన జాతకంలో లగ్నకుండిలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, లగ్నకుండలిలో ఇప్పుడు గోచార రీత్యా నడుస్తూ ఉండేటువంటి వింశోత్తరి దశలలో ఏమేమిటి, ఇవాళ ఎక్కడుంటున్నాయి గ్రహాలు, రేపు ఎల్లుండి అంతా వచ్చే మాసం అంతా ఎక్కడికి మారుతూ ఉన్నాయి. ఆ మారేదాన్ని బట్టే కదా మన జీవన గమనము కూడా మారుతూ ఉంటుంది. అందుకనే ప్రతి వాళ్లకు ఒకే రకమైనటువంటి జీవితం ఎప్పుడూ ఉండదు. ఏదో ఒకటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల్లోనే మంచి మార్పుల, ఏమైనా ఇబ్బంది కలిగినవా అనేటువంటివన్నీ కూడా మనము విశ్లేషణ చేసుకొని చూసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. అలాగే మొన్నటిదాకా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఒకటి, తర్వాత ఇప్పుడు మిథునములోకి గురువు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి యోగాలు, శని వక్ర దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఇచ్చే దృష్టిని బట్టి ఆ యొక్క చూసేటువంటి విధానాన్ని బట్టి జరిగే యోగాలు, శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు, ఒక వెలుగును ప్రసాదించేటువంటి శుక్రుడు. అంటే కళ్యాణము కావాలన్నా, ఏదైనా యోగాలు రావాలన్నా, మంచి జరగాలన్నా ఇవన్నీ కూడా గురు శుక్రుల యొక్క అనుగ్రహము. మిగతా గ్రహాలు కూడా వాటి ఇది ఉంటాయి. అలా గ్రహాలు మార్పు ఉండేటువంటి దాని వలన ఏమి జరగబోతుంది అనేటువంటి విధానమే ఇప్పుడు మనము అందరి 12 రాసుల వాళ్లకు కూడా తెలియజేసేటువంటి విధానము. వృశ్చిక రాశి వారికి ఈ అక్టోబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కొంతమంది శత్రువుల వలన, బంధువుల వలన చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చునేమో. మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మాట్లాడండి. ఆచితూచి మాట్లాడేటువంటి దాని వలన మీ అభ్యున్నతికి కావాల్సినటువంటి నిర్ణయాలు మీరు తీసుకోబోతారు. అలాగే సంఘములో గౌరవము ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. అయితే మీరు మాట్లాడేటువంటి విధానము వల్లనే దాన్ని పెంచుకోవటమా తగ్గించుకోవటమా అనేటువంటిది మీ ప్రవర్తనను బట్టి ఉంటుంది కాక మిగతా విషయాలన్నీ కూడా చాలా అనుకూలముగా ఉన్నాయి మీకు. స్త్రీలతో మాట్లాడేటువంటి విధానము ఉన్నప్పుడు కొంచెము జాగ్రత్త వహించండి, మేలు జరుగుతుంది. అలాగే పిత్రార్జితమైనటువంటిది ధనము ఉంటే, ధనము కానీ లేదా మన పొలాలు కానీ ఇళ్ళు కానీ ఉంటే దానికి విలువ అనేటువంటిది పెరుగుతుంది గాక అనుకూలతలు పెరుగుతూ ఉన్నాయి మీకు. ఇంతవరకు ఉండేటువంటి దానికంటే అన్ని రంగాల వాళ్లకు కూడా సర్వము చాలా అనుకూలవంతముగా అభివృద్ధి వైపు మీరు వెళ్ళటానికి కావాల్సినటువంటి విధానముగా దైవానుకూలత మీకు పెరుగుతూ ఉన్నది. వ్యవసాయము చేసుకునేటువంటి వాళ్లకు చాలా బాగుంది. అంతేకాకుండా వృత్తి ఏ వృత్తులు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. అలాగే
అగ్ని వలన కొంచెము జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య చింతన అనేటువంటిది తీసేయండి. మనస్సు దృఢమైనటువంటి సంకల్పముతో ఏదైనా మీరు కావాలి అనుకున్నప్పుడు దాని మీద శ్రద్ధ పెట్టండి. అదే మనసుతో చిత్తశుద్ధిగా మీరు గనక ఎప్పుడైతే చేస్తారో తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా మీకు కీర్తి, ధనలాభము, మంచి పేరు ప్రతిష్టలు రావటము ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా అనుకూలవంతముగా ఉన్నది. కాకపోతే మనం మాట్లాడి చేసుకునేటువంటి విధానాన్ని బట్టే కొంచెం ఉంటుంది కాక. ఏది ఏమైనా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అనుకుంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి. మీకు కావలసినటువంటి వాళ్ళ దగ్గర ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. 12 రాసుల వాళ్ళు కూడా మనకు దైవానుకూలము చేత ఈ శారదా శరన్నవరాత్రోత్సవాలు వస్తున్నాయి. అంటే మనకు దసరా పండుగలు వస్తూ ఉన్నాయి 10 రోజుల పాటు. ఈ 9 రోజుల పాటు కూడా అన్ని రాసుల వాళ్ళు మీకు మేలు జరగటానికి, అంటే మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరటానికి, మీరు ఏ పని చేసినా ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి ఆలోచన లేకుండా ధనము కావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, వివాహము కావాలన్నా, లేదా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అన్నా, ప్రమోషన్లు రావాలన్నా, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నా, ఏది ఉండినా సరే ఏవో కోరికలు ఉంటాయి. అనేక రకాల కోరికలు ఉంటాయి. దసరా పండుగలలో మనము అమ్మవారికి ఏమి నివేదన పెడుతున్నాము, ఏమి నమస్కారం చేస్తున్నాము, ఏ పూజ ఇచ్చినాము, ఇవన్నీ ఒక ఎత్తు. అవన్నీ మీకు అనుకూలవంతముగా కావాల్సినటువంటివి చేసుకోండి. కానీ నేను చెప్పేటువంటి పరిహారం మాత్రం అన్ని రాసుల వాళ్ళు తప్పకుండా మీరు చేయండి, మీకు మేలు జరుగుతుంది. ఏమిటది అంటే, ఒక శ్రీచక్రము అనేటువంటిది ఒక పటము దొరుకుతుంది, ఒక ఫ్రేమ్. ఆ శ్రీచక్రము పటమును తెచ్చుకొని దాన్ని పసుపు నీళ్లతో శుభ్రముగా తుడవండి. తుడిచిన తర్వాత శ్రీచక్రానికి మధ్యలో బిందువు అని ఉంటుంది. ఆ బిందువు దగ్గర మనము గంధము ఎలా అయితే పెడతామో తీసుకొని ఒక చుక్కలాగా, అలాగా ఆవు పేడ అంటే గోమయం, ఆ ఆవు పేడను అక్కడ చుక్కగా పెట్టి దాని మీద పసుపు పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి. అలా దేవుడి యొక్క మందిరము కానీ లేదా దేవుడిది మనం ఎక్కడుంటే అక్కడ పెట్టుకొని దాని మీద లక్ష్మీ అష్టోత్తరము, మహాలక్ష్మీ అష్టోత్తరం, ఓం ప్రకృతై నమః, ఓం వికృతై నమః అని ఉంటుంది. అలా అష్టోత్తరము అనేటువంటిది సాయంకాలము 5 గంటల నుండి 7 గంటల లోపల ఎప్పుడైనా చేయండి. అది అసుర సంధ్య వేళ అంటాము, గోధూళి వేళ అని. తథాస్తు దేవతలు ఉండే మనకు తథాస్తు అనేటువంటి సమయం. ఆ సమయంలో ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులలో అలా కుంకుమార్చన చేసి ఆ కుంకుమను మీరు ధారణ చేసుకొని, అంటే ముఖాన పెట్టుకొని బయలుదేరండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు జరిగి తీరుతాయి అని తెలియజేస్తూ జయోస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.